హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్ రైడర్ని. ఫ్రెండ్స్, మనం మ్యారేజ్కి స్టార్ట్ అవ్వబోతున్నాం అనమాట. మనం మ్యారేజ్కి ఇన్వైట్ చేశాడు మా ఫ్రెండ్. వాళ్ళ సిస్టర్ది మ్యారేజ్ అంటే సో స్టార్ట్ అవుతున్నాం. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి మా మ్యారేజ్కి స్టార్ట్ అయ్యాము. మా అబ్బాయి నేను ముందుగా రెడీ అయిపోయాము. మా వైఫ్ వేరే దగ్గర తయారవుతుంటే అక్కడికి వెళ్దామని స్టార్ట్ అయ్యాం. ఈలోపు మా అన్నయ్య అబ్బాయి ఆడిది బర్త్డే అంటే వాడికి ఒక ఫోటో తీసి వాడికి హ్యాపీ బర్త్డే విషెస్ చేసి ఇంకా మా వైఫ్ దగ్గరికి స్టార్ట్ అయ్యాం. వెళ్ళేసరికి మా మరదలు రెడీగా ఉంది. బావ గిఫ్ట్ కొనడానికి వెళ్దామంటే సరైన గిఫ్ట్ కొనడానికి వెళ్ళాము. గిఫ్ట్ కొనేసి వచ్చేసామే, కానీ మా ఇంట్లో ఇంకా ఎవ్వరూ రెడీ అవ్వలేదు. వెళ్ళేసరికి మ్యారేజ్ అయిపోయేటట్టుంది. పిల్లలిద్దరికీ స్నాక్స్ పెట్టేసి ఇంకా నేను మా వైఫ్ మా అబ్బాయి మ్యారేజ్కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇవన్నీ ఫంక్షన్ హాల్ ఇదే. ఫంక్షన్ హాల్లో చుట్టాలందరినీ పలకరించుకొని కూర్చున్నాం. ఈలోపు పెళ్ళికొడుకు ఎంట్రీ ఇచ్చాడు అనమాట. దాని తర్వాత పెళ్లి కూతురు ఎంట్రీ అనమాట. ఫంక్షన్ హాల్ అంతా నిండిపోయింది వచ్చిన చుట్టాలతో. ఇవన్నీ మ్యారేజ్కి ఇన్వైట్ చేసిన మా ఫ్రెండ్ వీడే. ఇక్కడ హాయ్ చెప్తుంది కదా పాప, తనే వాళ్ళ పాప అనమాట. సో మ్యారేజ్లో ఫుడ్ ఇది. మ్యారేజ్లో ఫుడ్ అందరం ఫ్యామిలీ అంతా కలిసి ఫ్రెండ్స్తో కలిపి ఎంజాయ్ చేస్తున్నాం ఫుడ్ని. వీడు మా బామర్ది ఫుడ్ ఫైటర్, గట్టిగా కొడతాడు. మా అబ్బాయి ఐస్ క్రీమ్ తినేస్తున్నాడు. మా ఫ్యామిలీలో మంచి సింగర్స్ ఉన్నారండి. ఇవన్నీ పాటలు పాడుతున్నారు. తర్వాత వచ్చిన వాళ్ళందరికీ ఫొటోస్ తీయమంటే ఇంక ఫొటోస్ తీయడం స్టార్ట్ చేశాను. మళ్ళీ చిన్నది సాంగ్ పాడతాను, వీడియో తీయండి అంటే మళ్ళీ వీడియో తీశాను. తర్వాత ఇంకా మా ఫ్యామిలీతో ఒక పిక్ తీసుకొని తర్వాత మా చిన్న అబ్బాయికి మా వైఫ్కి కూడా ఒక ఫోటో తీశాను అనమాట. చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఈ మ్యారేజ్లో ఫ్రెండ్స్ తోటి అందరితో బాగా ఎంజాయ్ చేసాము. అయితే పెళ్లి కూతురికి మా వైఫ్ ఫ్రెండ్ అనమాట. సో ఫ్రెండ్స్ అందరూ కలిపి ఒక పిక్ తీసుకున్నారు. లాస్ట్గా మేము న్యూ కపుల్తో ఒక ఫోటో తీసుకొని ఇంకా రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోయాం అనమాట. సో మ్యారేజ్